వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్ట్ సేయింగ్ అండి. ఈ క్విజ్ ఛాలెంజ్లో ఇండియన్ హిస్టరీ రిలేటెడ్ 30 క్వశ్చన్స్ ఉంటాయండి. ఈచ్ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. 5 సెకండ్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూస్ చేసుకోవాలి. ఒక్క రైట్ గెస్కి 1 మార్క్ ఉంటుంది. టోటల్ 30 మార్క్స్కి ఫైనల్గా మీకు వచ్చిన స్కోర్ ఏంటో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. Dr. Zakir Hussain Committee Report is also known as డాక్టర్ జాకీర్ హుస్సేన్ కమిటీ నివేదికని ఏ పేరుతో పిలుస్తారు? సబర్మతి ప్లాన్ ఆఫ్ ఎడ్యుకేషన్, వార్దా స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్, బాంబే ప్లాన్ ఆఫ్ ఎడ్యుకేషన్, నాగ్పూర్ స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. And the right answer is Warda Scheme of Basic Education. డాక్టర్ జాకీర్ హుస్సేన్ కమిటీ రిపోర్ట్ని వార్దా స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ అని కూడా అంటారు. వాస్కో డ గామా వాజ్ బరీడ్ ఎట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్? వాస్కో డ గామాని ఏ ప్లేసెస్లో ఖననం చేశారు? కొచ్చిన్, కాలికట్, గోవా, సూరత్. And the right answer is Cochin. వాస్కో డ గామాని కొచ్చిన్లో బరీ చేయడం జరిగింది. Which river in Zenda Avesta is mentioned as Harkavati? జెండా అవెస్టాలోని ఏ రివర్ని హర్కవతి అని మెన్షన్ చేశారు? ఇండస్, యమునా, గంగా, సరస్వతి. And the right answer is సరస్వతి. జెండా అవెస్టాలోని సరస్వతి రివర్ని హర్కవతి అని మెన్షన్ చేయడం జరిగింది. Which of the following bodhisattva is considered as the future Buddha? ఇందులో ఏ బోధిసత్వాని ఫ్యూచర్ బుద్ధాగా కన్సిడర్ చేయడం జరిగింది? మైత్రేయ, పద్మసంభవ, పద్మపాణి, వజ్రపాణి. And the right answer is మైత్రేయ. మైత్రేయ అనే బోధిసత్వాన్ని ఫ్యూచర్ బుద్ధాగా కన్సిడర్ చేయడం జరిగింది. Who was the creator of the image of భారత్ మాత? భారత్ మాత ఇమేజ్ని క్రియేట్ చేసింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్, దేవేంద్రనాథ్ ఠాగూర్, ద్వారకానాథ్ ఠాగూర్, అభినేంద్రనాథ్ ఠాగూర్. And the right answer is అభినేంద్రనాథ్ ఠాగూర్. భారత్ మాత ఇమేజ్ని క్రియేట్ చేసింది అభినేంద్రనాథ్ ఠాగూర్ గారు. Which act introduced competitive exams for the recruitment of civil services? సివిల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ కోసమని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఇంట్రొడ్యూస్ చేసిన యాక్ట్ ఏది? చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1909. And the right answer is చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 సివిల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ కోసమని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్? ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా ఉన్నది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, జేబీ కృపాల్ని, బాబు రాజేంద్ర ప్రసాద్, పట్టాభి సీతారామయ్య. And the right answer is జేబీ కృపాల్ని. ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా జేపీ కృపాల్ని గారు ఉన్నారు. Which of the statements given below is or are correct? కింద ఉన్న స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి?
Do or Die was the slogan of Azad Hind Fauj. Chalo Delhi was the slogan of Individual Satyagraha. And the correct statement is Chalo Delhi was the slogan of Individual Satyagraha. Who was the president of All India Khilafat Conference? All India Khilafat Conference की प्रेसिडेंट గా ఉన్నది ఎవరు? మహాత్మా గాంధీ, ముహమ్మద్ అలీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, షౌకత్ అలీ. And the right answer is Mahatma Gandhi. ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ కి ప్రెసిడెంట్ గా ఉన్నది మన మహాత్మా గాంధీ గారు. Which of the following is not associated with దయానంద సరస్వతి? కింది వాటిలో దయానంద సరస్వతికి చెందనిది ఏది? స్లోగన్ ఆఫ్ గో బ్యాక్ టు వేదాస్, కౌ ప్రొటెక్షన్ అండ్ శుద్ధి మూమెంట్స్, ఉటోపియన్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్, దయానంద ఆంగ్లో వేదిక్ కాలేజ్. And the right answer is Dayananda Anglo-Vedic College. Dayananda Anglo-Vedic College తప్ప మిగతా 3 ఆప్షన్స్ అంటే గో బ్యాక్ టు వేదాస్ అనే స్లోగన్, కౌ ప్రొటెక్షన్ అండ్ శుద్ధి మూమెంట్స్ అండ్ యూటోపియన్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ ఇవన్నీ కూడా దయానంద సరస్వతి గారికి చెందినవే. Who described Kandukuri Veerashalingam as Ishwarachandra Vidyasagar of South India? కందుకూరి వీరేశలింగం గారు అంటే సౌత్ ఇండియాకి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని డిస్క్రైబ్ చేసింది ఎవరు? గోపాలకృష్ణ గోఖలే, గోపాల్ హరి దేశ్ముఖ్, మహాగోవింద్ రనాడే, డికే కార్వే. And the right answer is మహాగోవింద్ రనాడే. మహాగోవింద్ రనాడే గారు మన కందుకూరి వీరేశలింగం గారిని సౌత్ ఇండియాకి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని డిస్క్రైబ్ చేయడం జరిగింది. Who established All India Women's Conference in 1927? 1927లో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? యానీ బెసెంట్, సరోజినీ నాయుడు, మార్గరెట్ కజిన్స్, సరళాదేవి చౌదర్ని. And the right answer is Margaret Cousins. 1927లో మార్గరెట్ కజిన్స్ ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. Which of the statements given below is or are correct? కింద ఉన్న స్టేట్మెంట్స్ లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? The revolt of Santals is known as Hull. The revolt of Mundas is known as Ulgulan. And the correct statement is actually both are correct statements. The revolt of Santals ni Hull antaru and the revolt of Mundas ni Ulgulan antaru. Which of the following were introduced by Dalhousie in India? కింద ఉన్న వాటిలో డల్హౌసీ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసినవి ఏంటి? రైల్వేస్, పోస్టల్ స్టాంప్, స్టీమ్ షిప్స్, టెలిగ్రాఫ్స్. And the right answer is all of the above. ఇండియాలో రైల్వేస్ని, పోస్టల్ స్టాంప్ని, స్టీమ్ షిప్స్ని అండ్ టెలిగ్రాఫ్ని ఇంట్రడ్యూస్ చేసింది డల్హౌసీ. Which of the following acts reduced the members of Executive Council from 4 to 3? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ని 4 మెంబర్స్ నుండి 3 మెంబర్స్కి తగ్గించిన యాక్ట్ ఏది? పిట్స్ ఇండియా యాక్ట్ 1784, చార్టర్ యాక్ట్ 1813, రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, చార్టర్ యాక్ట్ 1833. And the right answer is Pitt's India Act 1784. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ని
4 మెంబర్స్ నుండి 3 మెంబర్స్కి తగ్గించిన యాక్ట్ పిట్స్ ఇండియా యాక్ట్ 1784. భగవద్గీత ఈజ్ అన్ అపెండిక్స్ టు విచ్ పర్వ ఆఫ్ మహాభారత్? మహాభారత్లోని ఏ పర్వంకి భగవద్గీత రిలేట్ అయి ఉంది? ఆది పర్వ, స్వర్గరోహణ పర్వ, సభా పర్వ, భీష్మ పర్వ. And the right answer is భీష్మ పర్వ. మహాభారత్లోని భీష్మ పర్వంకి భగవద్గీత రిలేట్ అయి ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ బుద్ధిస్ట్ యూనివర్సిటీ? కింది వాటిలో బుద్ధిస్ట్ యూనివర్సిటీ కానిది ఏది? తక్షశిల, నాగార్జునకొండ, నలంద, వల్లభి. And the right answer is తక్షశిల. తక్షశిల బుద్ధిస్ట్ యూనివర్సిటీ కాదు. Which of the statements given below is or are correct? కింది వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? మినందర్ took the title of దేవపుత్ర. కనిష్క took the title of దేవవ్రత. And the right statement is none. Both of the above statements are wrong. Which of the following is popularly known as Town of Temples? Town of Temples అని ఏ ప్లేస్ ని అంటారు? కాంచి, ఐహోల్, పట్టడకల్, మహాబలిపురం. And the right answer is ఐహోల్. ఐహోల్ని టౌన్ ఆఫ్ టెంపుల్స్ అంటారు. హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ బ్లాక్ హోల్ ట్రాజెడీ? బ్లాక్ హోల్ ట్రాజెడీని రాసిన ఆథర్ ఎవరు? రోజర్ డ్రేక్, రాబర్ట్ క్లైవ్, హెక్టర్ మున్రో, హాల్వెల్. And the right answer is హాల్వెల్. బ్లాక్ హోల్ ట్రాజెడీని రాసిన ఆథర్ హాల్వెల్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సెయింట్స్ ప్రమోటెడ్ శైవ భక్తి? కింది వాటిలో శైవ భక్తిని ప్రమోట్ చేసిన ఋషులు ఎవరు? రామదాస్, లాల్దేడ్, బసవ, ఆది శంకరాచార్య. And the right answer is లాల్దేడ్ అండ్ బసవ. లాల్దేడ్ అండ్ బసవ శైవ భక్తిని ప్రమోట్ చేసిన ఋషులు. వాట్ వర్ ద సమయ సభాస్? సమయ సభాస్ అంటే ఏంటి? ట్రేడ్ గిల్డ్స్, క్యాస్ట్ పంచాయత్స్, కోర్ట్స్ సెటప్ బై ద కింగ్స్, విలేజ్ పంచాయత్స్. And the right answer is caste panchayats. Caste panchayats ni samaya sabhalu antaru. Which of the statements given below is or are correct? Kindi statements lo correct statement enti? Perundevanar wrote Mahabharat in Tamil. Kamban wrote Ramayan in Tamil. And the right answer is both. పెరుందేవనార్ మహాభారత్ని తమిళ్లో రాశారు అండ్ కంబన్ రామాయణ్ని తమిళ్లో రాశారు. Who destroyed all the Buddhist universities in Bihar including Nalanda University? బీహార్లో నలంద యూనివర్సిటీతో సహా మిగతా బుద్ధిస్ట్ యూనివర్సిటీస్ అన్నిటినీ కూడా డిస్ట్రాయ్ చేసింది ఎవరు? ముహమ్మద్ గురి, ముహమ్మద్ గజ్నీ, బక్తియార్ ఖల్జీ, కుతుబ్ ఉద్దీన్ ఐబక్. And the right answer is బక్తియార్ ఖల్జీ. బక్తియార్ ఖల్జీ బీహార్లో నలంద యూనివర్సిటీతో సహా అన్ని బుద్ధిస్ట్ యూనివర్సిటీస్ని డిస్ట్రాయ్ చేశారు. Which of the following was not an import in medieval India? కింది వాటిలో మెడివల్ ఇండియా పీరియడ్లో ఇంపోర్ట్ అవనిదేంటి?
silk textile, satin textile, cotton textile, horses. And the right answer is cotton textiles. Medieval India period లో సిల్క్ టెక్స్టైల్స్ ని, సాటిన్ టెక్స్టైల్స్ ని అండ్ హార్సెస్ ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఆదికవి? కింది వాటిలో ఆదికవి కానివారు ఎవరు? వాల్మీకి, వ్యాస, నన్నయ, పంప. And the right answer is Vyasa. Vyasa ఆదికవి కాదు. Identify the location of Jantar Mantar which was recognized by UNESCO as World Heritage Site. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేసిన జంతర్ మంతర్ ఏ ప్రాంతంలో ఉంది? ఢిల్లీ, మథుర, జైపూర్, ఉజ్జయిన్. And the right answer is Jaipur. వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన జంతర్ మంతర్ జైపూర్లో ఉంది. The famous battle of Talikot was fought in which of the following years? Talikot battle ఏ ఇయర్లో జరిగింది? 1556, 1565, 1560, 1570. And the right answer is 1565. తాలికోట్ బ్యాటిల్ 1565లో జరిగింది. W.W. Hunter Commission was appointed on which of the following? W.W. Hunter Commission ని ఎందుకోసమని అపాయింట్ చేశారు? జలియన్వాలా బాగ్ మసాకర్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్, మిలిటరీ రిఫార్మ్స్, ఎడ్యుకేషన్. And the right answer is education. W.W. Hunter Commission ని ఎడ్యుకేషన్ కోసమని అపాయింట్ చేశారు. Who of the following sultans of Golconda built Hyderabad city and Charminar? హైదరాబాద్ సిటీని అండ్ చార్మినార్ని నిర్మించిన గోల్కొండ సుల్తాన్ ఎవరు? కులీ కుతుబ్ ఉల్ ముల్క్, అబ్దుల్లా కుతుబ్ షా, ముహమ్మద్ కుతుబ్ షా, ముహమ్మద్ కులీ కుతుబ్ షా. And the right answer is ముహమ్మద్ కులీ కుతుబ్ షా. హైదరాబాద్ సిటీని అండ్ చార్మినార్ని నిర్మించింది ముహమ్మద్ కులీ కుతుబ్ షా. Thanks for watching guys. Before you leave, don't forget to like, share and subscribe to my channel. Just saying andi.